అసలు నేను కూడా ఎక్కువసేపే మాట్లాడాను. యాక్చువల్గా అందరు ఇష్యూస్ అందరు చెప్పిండ్రు. నాకు ఇప్పుడు చూస్తే ఏంటంటే ఈ అబద్ధాలు అయితే ఇంతకుముందు మాట్లాడడం మూసి అంటారు కదా, మూసియే నోరు మూసుకొని కూర్చుంటట్టున్నది. అన్ని కొడుకులు అంతా కంపున్నది, ఒక్కొక్క నోట్లలో రాజకీయ నాయకులలో అంతా కంపున్నది. నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఏం చేసినా ఆత్మహత్యలు జరిగినా, నిరుద్యోగుల ఆత్మహత్యలు కూడా జరిగినాయి, ఆడపిల్లల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నేను బయటికి కూడా తీసుకొచ్చినా, మీకు తెలుసు అవన్నీ. ఇప్పుడు నేను కార్యాచరణ ఒక 10 మంది కేసులైనా ఏమైనా అవన్నీ దొంగ కేసులే. మీకు నౌకలు రాకున్నా మంచిదే. తెలంగాణలో అందరికీ నౌకలు వచ్చేటట్టు కనుక మీరు మెంటల్ ప్రిపేర్ ఒక 10 మంది రానబ్బా, తెలంగాణలో వీళ్ళు నౌకరు ఎట్లా చూస్తాం, అవసరమైతే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను తెలంగాణ తీసుకొచ్చుకుందాం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో నేను మీ అందరికి చెప్తున్నా, మీ టీం అందరికి చెప్తున్నాను, మీ కేసుందా, నీ మీద కేసుందా? ఇప్పుడు మీరు ఉద్యోగాల పనికిరారు కదా, పక్క అరే ఉన్నది మాట్లాడదాం భయ్, పనికిరారు కదా. ఇప్పుడు విఠల్ చెప్పినట్టు ఇంతకుముందు చెప్తాను కొట్టిండు, కానీ అది చెప్పుతాను కాదు. వాళ్ళ రాజకీయ నాయకులు అందరు కూర్చొని బాత్రూమ్లలో యూజ్ చేసే టిష్యూ పేపర్ తో సమానం చేసి పడేసారు దాన్ని, ఆ మేనిఫెస్టో అనేది. ఇది చాలా ఇన్సల్ట్ మనకు యాక్చువల్గా. ఏంటంటే ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాతాడు పొడుగున్నాయి. ఇయ్యాలది కాదు ఈ పంచాయతీ. ఇప్పుడు ఎంత మంది చచ్చిపోయినా గానీ, మొట్టమొదటి చచ్చిపోయిన ప్రవీణ్ నాయక్ కాడికెళ్ళి బిఎడ్ చేసిన నాగరాజ్ కావచ్చు, ట్రైన్ కట్టబోయిన సుమన్ కావచ్చు, సువర్ణ కావచ్చు, నోట్ల బట్ట పట్టుకొని చచ్చిపోయిన సుమన్ కావచ్చు, క్యాంపస్ దగ్గర యాదయ్య కావచ్చు, అందరి సావులు కేవలం ఏంటంటే మేము చచ్చిపోయిన తర్వాతనైనా తెలంగాణ వస్తే మా తెలంగాణలోకి ఉద్యోగాలు వస్తాయి అనేది ప్రధానమైన డిమాండ్. వాళ్ళందరి ఆశయాలు అడి ఆశలు అయిపోయినాయి. ఇలా తెలంగాణ వద్దన్నోడు, తెలంగాణ అంటేనే చీత్కరించిన వాళ్ళు, తెలంగాణ జెండా పట్టుకొని తిరిగినోళ్లను, మీద తుపాకులు పట్టుకొని లట్లు పట్టుకొని కొట్టినోళ్లు, కేసులు పెట్టినోళ్లు, అన్ని రాజకీయ పార్టీలోళ్ళు అందరు కలిసి అలా ప్రభుత్వం లాస్ట్ 10 years అదే పని చేసి ఇప్పుడు అదే పని చేస్తా ఉన్నారు. నాకైతే ఏ మాత్రం నమ్మకం లేదు. ఒక 1,00,000 మంది అంటారు కదా, ఊరూరులా పల్లెలా అట్లీస్ట్ ఒక 10-20 కుటుంబాలు మన తల్లిదండ్రులతో పాటు అందరు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కూర్చొని, ఎట్లయితే అప్పుడు సాగరహారాలు ఇట్లా చేసినామో వచ్చి ఇక్కడ కూర్చొని దిగ్బంధం చేస్తే అనౌన్స్ చేస్తారేమో, లేకపోతే మాత్రం చేసే పరిస్థితి లేదు నా దృష్టిలో. ఎంత మంది ఉండున్నా ఏమన్నా గాని. నేను మొన్న మాట్లాడుకుంటే ఒక మంత్రితోటి, సార్ మీ మంత్రి గారు మొన్న లక్ష్మణ్ గారు మాట్లాడుకుంటూ చెప్పారు, మేం మీటింగ్లకు గద్దరన్న మీటింగ్ లా సార్ మేము రెస్పెక్ట్ ఇస్తేనే గవర్నమెంట్లు నిలిచినాయి, మేము కూడా మీతో మాట్లాడతాం, మేము జనంతో చెప్తున్నాం. మీ మంత్రి గారు చెప్పిండ్రు, జనం వినండి, మీతో మాట్లాడుతున్నట్టు. మరి వీళ్ళ నౌకర్ రేట్ వచ్చినా మాకు ఎరకలేదు. వాళ్ళు మాట్లాడితే బూతులు మాట్లాడతారు, లంజా కొడకాట, ఏసీపీ లంజా కొడక అని మాట్లాడింది ఆయన. చెప్పిన మంత్రి ముంగంటే చెప్పినా మొన్న ఇందిరా పార్క్ లో మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియం వచ్చి గద్దరన్న మీటింగ్ వచ్చినాడు. చెప్పిన సార్ మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, మీరు ఇస్తలేరు. 2 లక్షల ఉద్యోగాలు మీ మేనిఫెస్టోలో పెట్టిండు, మీ ముఖ్యమంత్రి చెప్పిండు, మీరు అందరు ఎమ్మెల్యే అయింది కూడా గట్లనే అయిందని చెప్పి. అంటే ఆయన మాట్లాడుకుంటా రెస్పాండ్ అయ్యి ఏం చెప్పిండంటే, ఎక్కడ నా నిరుద్యోగులకు ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఏమైనా ఏం జరిగినా గానీ మేము అండగా ఉంటాం, వాళ్ళతోటే మా ప్రభుత్వాలు వచ్చినాయి. రేపు ఎక్కడైనా ఏ ఆఫీసర్ అని ఏదైనా మాట్లాడితే మేమున్నాం, దాని మీద చర్య తీసుకుంటామని చెప్పిండు. అదే అడ్లూరు లక్ష్మణ్ గారికి మళ్ళీ ఆయన ఉపన్యాసం అయిపోంగని చెప్పిన. ఇక్కడ చిక్కడపల్లి ఏసీపీ లకారాలు వాడి బూత్ మాట తిట్టిండు కాబట్టి ఆయన మీరు వెంటనే సస్పెండ్ చేయండి అని చెప్పినా. నిన్న ఇందిరా కూడా చెప్పినా, మీరు ఓన్రి, మీరు టీములు ఓన్రి. ఇది పోలీస్ రాజ్యం కాదు, ఇది లాఠీ తూనాల రాజ్యం కాదు, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నారు కదా, పొంకనాలు కొట్టుకుంటూ తిరిగింది కదా. మా కాడికి వచ్చారు, మా కడుప తలకాయ పెట్టిరు మీ ముఖ్యమంత్రులు వచ్చి, కడుప తలకాయ పెట్టిరు, కాళ్ళు పట్టుకున్నారు. మిమ్మల్ని పట్టుకోలేదా నిరుద్యోగ యువకులను? రాలేదా? రాహుల్ గాంధీ దిగొచ్చి చిక్కడపల్లి లైబ్రరీ రాలేదా? ఏం పోయింది? అన్ని పట్టుకున్నారు వాళ్ళు వచ్చి. ఉస్మానియా బిస్కెట్లు, మీ బిస్కెట్లు బాగుంటాయి, మీ నిలోఫర్ ఛాయలు బాగుంటాయి, మీ ఆల్ఫా హోటల్ బిర్యానీలు బాగుంటాయి. సిగ్గుండాలి ఒక్కొక్క నా కొడుకునికి. ఈవెన్ రాహుల్ గాంధీ చెప్తున్నా, అందరు చెప్తున్నాను నేను, అందరూ ఎవరికి ఇక్కడ ఏమో బతిలాడితే వచ్చేది కాదు, ఇది కొట్లాడితేనే వస్తాయి తెలంగాణలో ఏది కూడా. ఒక రాజకీయ వ్యవస్థ, అన్ని రాజకీయ పార్టీల తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నారు కాబట్టి ఇలా ఆ మంత్రి చెప్పిండు యాక్షన్ తీసుకుంటా అని. రేపు మళ్ళా మేము డిమాండ్ పెడతాం, మేము కూడా పెడతాం. అంటే మాట్లాడే హక్కు లేదా? తెలంగాణ ప్రజలకు హక్కు లేదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాలేదా? అన్ని పెట్టిరుగా మేనిఫెస్టోలో, మొత్తం ఇప్పుడు అన్ని తీసి చూపించారు కదా. తిన్న ధర కుట్టించిరా? మీరు చదువుకున్న వాళ్ళు కాదా? మా వాళ్ళు అంటారు కొంతమంది, ఇక ఎన్నో కొన్ని కాదు, వాళ్ళు ఏం చెప్పారు అన్ని ఇవ్వాల్సిందే. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్కటి అమలు చేయాల్సిందే. నీకు వీలు కాకుండా రాజీనామా చేయి, ముఖ్యమంత్రి రాజీనామా చేయి, మీ మంత్రిమండలి రాజీనామా చేయి. నాతో చేతనైతే లేదు. నేను మేనిఫెస్టోలో పెట్టినా, బుద్ధి తక్కువై పెట్టినా, అధికారానికి కకృతి పడి, ఆ పదవులకు ఆశపడి చంద్రబాబు బూట్లు మోసి ఉన్నావు కదా,
రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని పోయి పాలన ఏందో మేము చేసుకుంటాం. తెలంగాణ యువతరానికి భవిష్యత్ తెలంగాణ నేనే చెప్తున్నా, రాజకీయ ప్రత్యామ్నాయం తప్ప తెలంగాణకు భవిష్యత్తు లేదు. ఈ పోలీసు వాళ్ళైనా ఎవరైనా ప్రభుత్వాలు చెప్తే వినాల్సినే, మనకు బుద్ధి ఉండాలి. మన పేరెంట్స్ కు చెప్పండి, పైసలు తీసుకొని ఓట్లేకని చెప్పండి, మందు దాగి ఓట్లేకని చెప్పండి. మీ పంతులకు 5,000 రూపాయలకు 10,000 రూపాయలకు ఆశపడి కకృతి పడి బాటిళ్లకు సీసాలకు వాళ్ళేసే ముక్కలకు ఆశపడి ఓట్లేకని చెప్పండి. మన పేరెంట్స్ కూడా చెప్పండి. ఆ ఓటు చైతన్యం తీసుకొచ్చినాడు అవసరం లేకపోతే మార్పు జరగదు. అరే వీళ్ళే మనుషులపై నాకు అర్థం కాదు. శవాల మీద ప్యాలాలు ఏరుకునేటువంటి వాళ్ళు గవాల దగ్గర బతిలాటిస్తారా? మనం ఎన్ని ధర్నాలు పెట్టినా ఏం పెట్టినా వాళ్ళు మనకు నౌకర్లు ఇయ్యరని చెప్పి నేను అనుకుంటున్నా. పోరాటాలతోనే జరుగుతుంది, పోరాటాలు అయితేనే ఉంటాయి. మీరు కూడా ఉంటారు, మీ పిల్లలు కూడా ఉంటారు. మీ పిల్లల సొట్టలను కూడా పట్టుకొని లంజా కొడుకులను తింటారా? నాకు అర్థం కాదు. పోలీసు వాళ్ళు ఏం భాష మీది, ఏం భాష మీది, ఏం సంస్కారం మీది, ఏం చదువులు మీది? దానికి సపోర్ట్ చేసిన ప్రభుత్వాలు ఈగ వాళ్తే మేము ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి ఇంత ముందు పిసిసి ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కూడా వచ్చి నిరుద్యోగుల వేదికల మీద చెప్పిండా లేదా? చెప్పండి కదా. మనకు కూడా బుద్ధి రావాలి. ఇంకొకసారి రాజకీయ పార్టీల జెండాలు మోయాల్సిన అవసరం లేదు, ఎవరు మోయాల్సిన అవసరం లేదు. పార్టీలకు జెండాలు మోసే జీతగాళ్ళు కాదు, ప్రజాగుండె సవరణ ప్రతిరూపాలుగా అయి నిలవాల తెలంగాణ యువతరం చెప్తున్నా. చాలా అయిపోయింది చూస్తూనే ఉన్నా. నాకు ఓటు తెలిసినప్పటి నుంచి చూస్తున్నా నేను. అశోక్ భాయ్ మేము చూపు కాదు, ఎప్పుడు రేపటి నుంచి పోదామా ఇప్పటి నుంచి పోదామా చెప్పండి. 10 మంది చలో రైట్. నేను ప్రతి వేదిక మీద మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. బిడ్డలు చెప్పినప్పుడు మొట్టమొదటి ధర్నా చేసినప్పుడు కూడా రాత్రి 12:30కు వస్తే మా జనార్దన్ ఫోన్ చేసి నాకు ఇందిరా వీళ్ళు ఫోన్ చేస్తే చెప్పిన ఒక్క నిరుద్యోగం మీద లాఠీ దెబ్బ పడాల మాత్రం ఊకోమేమో. ఇది మొత్తం అగ్గే రాసుకుంటా తెలంగాణ ఇలా అదే చెప్తున్నాం. మన మంత్రి ముంగడ చెప్పినాం, ముఖ్యమంత్రి ముంగడ కూడా చెప్తాం. ఎక్కడికంటే ఏ స్థాయికి అయితే ఆ స్థాయికి పోతాం. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, గొంతులో ధ్వని ఉన్నంత మటుకు ముఖ్యమంత్రి గాని ఎవరు గాని ఈ రాజ్యాన్ని ప్రజల పక్షాల నిలబడి ప్రశ్నించుడు బరాబర్ చేస్తాం. పరిష్కార మార్గం చూపేంత వరకు కొట్లాడాల్సిన అవసరం లేదు, కొట్లాడాలి. మీ అందరికి నిరుద్యోగ యువకులకు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, ఈ కెమెరాలలో ఊర్లలో చూస్తున్న వాళ్ళకు చదివిపిస్తేందుకు కైకూలు చేసి కావచ్చు నానా ఇబ్బందులు పడి చదివిపిస్తున్న మీ అందరికి తల్లిదండ్రులు కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నది ఏంటంటే, మీ ఓట్లు అమ్ముకోకండి. మీ పిల్లలు హైదరాబాద్ లో చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడుకుంటా, పరువును గుప్పెట్లో పెట్టుకొని 5 రూపాయల బియ్యం తినుకుంటా, కారం పొడి ఒక పూట తినకుండా అవమానాలు పడుకుంటా, కొంతమంది ఏదో సోకులకు రాజకీయ నాయకులు తిరుగుతున్న వాళ్ళందరినీ పక్కకు పెట్టండి. 99% ఇబ్బందులు పడుకుంటా మా భవిష్యత్ ఏం కావాలి? ఇంటికాడ చెల్లెళ్ళు పెళ్లికున్నారు, అక్కలు పెళ్లికున్నారు, అప్పులు చేసి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. కేవలం ఏదో ఒక ఉద్యోగం వస్తే గౌరవంగా బుక్కడు భువనన్నా వాళ్ళకు పెట్టేటువంటి పరిస్థితి ఉండాలంటే పిచ్చి స్కీములు పెట్టి పిచ్చపొలు లెక్క మన అడక తినే స్థాయికి తీసుకొచ్చి, మన ఇళ్లలో నచ్చిపోతే నాకు 5,000 రూపాయలు ఇచ్చిండు, ఒక బియ్యం బస్తా ఇచ్చిండు అనగానే గొప్ప రాజకీయ నాయకులు అవుతున్నారే. వాడు 5,000 రూపాయలు బియ్యం బస్తా ఇస్తే మనం గొప్ప చెప్పుకునే స్థాయిలో అంత నిర్వీర్యంగా, అంత దయనీయంగా తెలంగాణ యువతరం బతుకులున్నాయని చెప్పి మనకు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం కూడా శరం తెచ్చుకోవాలి. ఈ రాజకీయ నాయకుల పొగుడే ముందు నాకు రాజకీయ వ్యవస్థ మీద కాదు, ఈ నాయకుల మీద, ఈ నాయకుల దుర్మార్గమైన నాయకుల మీద ఉన్నది. ప్రతి ఒక్కరు ఆంధ్ర లీడర్షిప్ అందరి యువకులకు నేను విజ్ఞప్తి చేయాల్సుకునేదంటే, ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఆంధ్ర నాయకత్వాల చేతులలో పెరిగినటువంటి వాళ్ళే ఇవాళ అధికారంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కాడికి మొదలు పెడితే చంద్రశేఖర్ రావు మనం చూసినాం లాస్ట్ టైం. బీజేపీలో అట్లే పాడారు. తెలంగాణ వాదాన్ని, నాదాన్ని, నినాదాన్ని గుండె నిండా నింపుకున్నటువంటి యువతరం బయటకు వచ్చి రేపు రాజకీయ క్షేత్రంలో వస్తే ఈ తెలంగాణకు పరిష్కార మార్గం వస్తుంది. ఇలా వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టారు కదా, 70% అని పెట్టి ప్రైవేట్ లో కూడా అన్నారు కదా. ఒక్కరన్నా ఎక్కడన్నా ఇచ్చిరా? ఉట్టిగా చూసేందుకు మొత్తం పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకుని సంతకాలు పెట్టి మరి అన్ని పేపర్ల యాడ్ చూసినాం. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన పేపర్లు యాడ్ చేసి ఎలక్షన్ల ముందు సంతకం చీఫ్ మినిస్టర్, ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్, అప్పుడున్న పట్టి విక్రమార్క వీళ్ళందరూ సంతకాలు పెట్టి రిలీజ్ చేశారు కదా. అందుకనే చెప్తున్నా, మా టైము ఇక ముందున్నది. మీరు మా టైం అయిపోయింది అనుకుంటారు కదా, రేపు జనం లోపల పోతాం, మా టైం ఏందో మేము కూడా చూపిస్తాం. అసలు తెలంగాణ వాదులు ఎవరో, ఈ తెలంగాణకు కావాల్సిన ఏంటియో, ఈ ఉద్యోగాలు మేము ఎట్లా తీసుకుంటామో, మిమ్మల్ని రాజకీయ నిరుద్యోగులను చేసి తెలంగాణ యువతరం మీ జాగల 119 మంది అక్కడ కూర్చున్నారు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీలు, జెడ్పీటీలు కావచ్చు, ఈ ఎలక్షన్లు పక్కకు పెడదాం కానీ వచ్చేటి తెలంగాణలో నిజమైన వాళ్ళ చేతిలో తీసుకొచ్చేదాకా నిర్విరామంగా ధైర్యంతో కలేజా ముంగట పెట్టి అమరులను ఒక్కరినే మీరు దిమాక్లో పెట్టుకోండి. రాజకీయ నాయకుల వేదికలకు ఎక్కండి. నేను అశోక్ భాయ్కి నేను ఒక విజ్ఞప్తి చేసుకున్నా. మొన్న ఆ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి బిడ్డ వేదిక మీదకి పోయిండు, నాకు నచ్చలేదు అది. నేను మీ అందరూ ఓపెన్ గా చెప్తున్నా, ఆమె కూడా మనకి ఇస్తే బిచ్చం కాదు మనం చేసేది. మన పిల్లలు వీళ్ళని తయారు చేయండి, వీళ్ళని తయారు చేద్దాం. వచ్చిన కాడికి చూస్తున్నా, కూర్చొని చూస్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళంతా అక్కడ కూర్చోబెడదాం. మనం వాళ్ళని తీసుకుపోయాట, నువ్వు రిజర్వేషన్లు ఇస్తావా, మాకు ఇన్ని ఇస్తావా, నువ్వు అది చేయాలి.
ఇవన్నీ ఆ కవితలు బివితలు ఎవరైనా తెలంగాణ పనిచేయరు. కొత్త తరం రాజకీయ నాయకత్వం రావాల్సిందే. వాళ్ళు చాలు లిక్కర్ స్కాములు